స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకి మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకి మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే
నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. హృదయాన్ని కదిలించే పాట కదా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. ఈ పాట విన్నప్పుడు నా హృదయం కూడా కదిలించబడింది. నా జీవితంలో జరిగింది నాకు గుర్తొచ్చింది. నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, 2024లో డిసెంబర్ ఆ టైంలో ఒకరోజు నేను మామూలుగా పడుకొని ఉన్నాను. నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. పిల్లలు ఎవరన్నా పిలుస్తున్నారేమో అని వాళ్ళని పిలుస్తున్నారా అని అడిగిన, ఎవరు సప్పుడు చేయలేదు. సరే పడుకున్నా. మళ్ళీ నన్ను ఎవరో పిలుస్తున్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తే లేచి రూమ్లో నుంచి బయటికి వెళ్ళి అడిగిన అనమాట, పిలుస్తున్నారా ఏంటిది, నేను పడుకుంటున్నా అని. లేదు, ఎవరు పిలవలేదని చెప్పారు. తర్వాత వచ్చి నేను పడుకున్నా. మళ్ళీ నేను అప్పుడు విన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు చెప్తూ ఉన్నాడు అనమాట, ఎన్ని రోజులు ఎట్లా ఉంటావు నువ్వు, ఇంకా చాలు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు, వచ్చేసేయని. నేను వెంటనే లేచి కూర్చొని కొంచెం షాక్లో ఉన్నా అనమాట. ఏంది, మంచిగానే ఉన్నా కదా, అంటే నేనేం తప్పు చేయట్లేదు, జాబ్ చేసుకుంటున్నా, ఫ్యామిలీని చూసుకుంటున్నా, అంతా బాగానే ఉన్నా కదా అని నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉన్నా. ఏమైనా తప్పులు చేస్తున్నానా, దేవుడికి ఇష్టం లేని పనులు ఏమన్నా చేస్తున్నానా, ఏంటి, ఎందుకు వదిలేసి రమ్మంటున్నాడు అనేసి అనుకొని సరేలే మామూలుగానే తీసుకున్నా నేను. తర్వాత నేను డైలీ నా బైబిల్ రీడింగ్ ఉంటుంది కదా, అది చదువుతూ ఉన్నా అనమాట. డైలీది యెషయా గ్రంథం చదువుతూ ఉన్నా అప్పట్లో, డిసెంబర్ 2024లో చదువుతా ఉన్నా అనమాట. ఎవ్రీడే ఇట్లా కొంచెం చదువుతా ఉన్నాను. ఒక కపుల్ ఆఫ్ చాప్టర్స్, ఒక 2-3 అధ్యాయాలు అట్లా చదువుకుంటా ఉన్నా అనమాట. చదువుతా ఉంటే వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉన్నాడు నాతోనే. నాకు అనిపిస్తూ ఉండే, రోజు చదివితే ఏంటి నాతో దేవుడు మాట్లాడుతున్నాడా, నాకే చెప్తున్నాడా ఏంటి అనిపించింది. అప్పుడు కూడా నేను సరేలే, ఇంకా ఈ వాక్యం ఇందులో ఇట్లనే ఉంటుంది కదా అనేసి అప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ ప్రార్థన చేసుకున్నా, దేవా నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు, ఇంకా నాకు కరెక్ట్గా అర్థమైతే లేదు, పిలుస్తున్నాడని అర్థమవుతుంది కానీ కంప్లీట్గా రమ్మంటున్నాడని నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఇక ఆలోచిస్తూ ఉండి ప్రార్థన చేసుకున్న, దేవా మరి నువ్వు నాకు ఏదైనా ఇంకా చెప్పాలనుకుంటున్నావా, అయితే నాతో వాగ్దానం ద్వారా మాట్లాడు. మనం న్యూ ఇయర్కి తీసుకుంటాం కదా, సంవత్సరం ఫస్ట్ రోజు, వాగ్దానం చేయువాడవే కాదు, వాగ్దానాన్ని నెరవేర్చువాడవై ఉంటున్నావు, నాకు వాగ్దానం ద్వారా నాతో మాట్లాడు తండ్రి అని నేను ఎదురు చూస్తున్నా. లిటరల్గా ఐఎమ్ వెయిటింగ్ అనమాట. ఐ వాజ్ వెయిటింగ్. 30 వచ్చింది, 31 ఫస్ట్ రోజు ఇంకా వెళ్ళి నా సంతోషంగా వాగ్దానం తీసుకుందాం, దేవుడు ఏం మాట్లాడతాడు నాతో అనేసి సంతోషంగా వెళ్ళి వాగ్దానం తీసుకున్నా. ప్రేయర్ చేసుకొని మళ్ళీ ప్రేయర్ చేసుకొని తీసుకుంటే వచ్చింది ఒక వాగ్దానము. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం అనమాట. అందులో ఏముందంటే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది.
ఇంతే ఉందనమాట. అయితే ఇంత మంచిగుంది గదా! దేవుడు నాకు రాజ్యం ఇస్తా అంటున్నాడు. అంటే రాజ్యం అంటే ఏంది? కింగ్‌డమ్ గదా! గాడ్స్ కింగ్‌డమ్. ఆహ్, అంటే ఏదో సంథింగ్ సెక్యూర్డ్‌గా ఉన్నదేదో నాకిస్తాం అనుకుంటున్నాడు దేవుడని నేను ఇట్లా ఆలోచిస్తా ఉన్నా. రాజ్యం ఇచ్చుట నాకిష్టమే అని జెప్తున్నాడు అనేసి నేను ఇట్లా ఆలోచించుకొని తర్వాత దాన్నంతా బాగా ఆలోచించిన. ఎందుకిట్లా జెప్పిండు దేవుడు ఇంకేమిస్తున్నాడు నాకు అనేసి ఆలోచిస్తా ఉన్నా అనమాట. అయితే యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి తీసేసుకుంటూ వస్తున్నా అనమాట. ప్రీవియస్ ఇయర్స్‌లో ఒక్కొక్కటి అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ఒకప్పుడు నేను గూడా బాగా టీవీ పెట్టేస్తే టీవీ సీరియల్స్ అన్నీ అయిపోయే వరకు చూసేదాన్ని. ఏదైనా ఓటీటీ ఓపెన్ చేస్తే గూడా ఆ సీరీస్ అంతా అయిపోయే వరకి అన్నీ వెతికి చూసేదాన్ని. ఈ జోనర్ అని, ఆ జోనర్ అని అవన్నీ చూసేది. ఈ అలవాట్లన్నీ నాకు గూడా ఉండే. అయితే 2022లో నేను ఫస్ట్ టీవీ సీరియల్స్ బంద్ జేయడం ఆపేసిననమాట. అంటే ఇంకది అదొక ఏమంటారు బలహీనత ఏమంటారు ఒక బాండేజ్ టైప్ విగ్రహారాధనలాగా అనిపిచ్చి నేను అవి చూడడం బంద్ జేషిన. కంప్లీట్‌గా అవాయిడ్ జేసేషిన నేను ఆ ఇయర్‌లోనే. ఆ ఇయర్‌లో అనుకున్నా బంద్ జేసేషిన. ఇప్పటిదాకా నేను మళ్ళా అవి చూడలేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి సినిమాలు బంద్ జేషిన. సినిమాలు గూడా జూస్తుండే. అదే ఓటీటీలో సీరీస్ అవి ఇవి. అట్లా మాక్సిమం అంటే బాగా చూసేదాన్ని. ఆహ్, నాకెంత వర్క్ ఉన్నా గూడా పక్కన ఇది నడిచేదనమాట. సో, నాకట్లా అలవాటుండే. అట్లా అన్నీ ఒక్కొక్క ఇయర్ నేను తీసేసుకుంటూ వచ్చినా అనమాట. 2024 కల్లా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ నా వర్క్, మా ఇంటికి సంబంధించినవి, పిల్లలు ఇంతే ఇంక ప్రపంచం ఇంకేం లేదనమాట. సో, మొత్తం ఇట్లా లైఫ్ అంతా చూసుకుంటే ఓన్లీ వర్క్, ఫ్యామిలీ అన్నట్టు ఉండింది. కాకపోతే నేనెక్కువ టైం వర్క్‌కిచ్చేదాన్ని. బాగా అంటే నాకట్లా వర్క్ గూడా అట్లా ఒస్తుండే. నేనట్లా వర్క్‌కి టైం ఇచ్చేదాన్ని. అట్లా అని జెప్పి దేవుడిని అవాయిడ్ జేసేదాన్ని గాదు. ఖచ్చితంగా నేను సాటర్‌డే నుంచే నేను ప్రిపేర్ అయితూ ఉండేదాన్ని. సండే చర్చ్‌కెళ్ళాలి, దేవుడేం మాట్లాడతాడు, నాకీరోజు ఏం జెప్తాడు, నేనింకేం చేంజెస్ జేసుకోవాలి అనేది ఇట్లాంటి మైండ్ సెట్‌తో నేను ఉండేదాన్ని. ఆహ్, అంటే నాకు దెలిసి నేను ఏవి చేయకుండానే మంచిగానే ఉండేదాన్ని. నా దృష్టిలో నేను బాగున్నా అనుకుంటున్నా. యాక్చువల్లీ కాదు. బాగున్నా అనుకుంటున్నా. సో, అట్లా ఒక్కొక్కటి వదిలేసిన 24 వరకి నీట్‌గా క్లీన్ అయితూ వస్తున్నా అనమాట. అంటే దేవుడు అట్లా నన్ను శుద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. డిసెంబర్‌లో అట్లా మాట్లాడేసరికి ఈ వాగ్దానం వచ్చేసరికి నేను ఆలోచిస్తున్నా ఇంకేమి ఇద్దాం అనుకుంటుండే ఇంకేంది అనేసి అట్లా ఆలోచించి మేబీ దేవుడు నన్ను ఈ స్ట్రెస్, ఈ లైఫ్ ఇది ఉంది గదా! ప్రైవేట్ జాబ్ ఇదంతా ఇది స్టాప్ జేయమంటున్నాడేమో! నాకు మంచి గవర్నమెంట్ జాబ్ అట్లా ఏమన్నా ఇస్తాడేమో అని జెప్పి బుక్కులన్నీ తెచ్చుకొని చదువుకున్నా. ఆలోచించి దేవుడు నాకు మంచి జాబ్ ఇస్తాడేమో అనుకోని నేను బుక్స్ అన్నీ తెచ్చుకొని చదువుకోవడం జరిగిందనమాట. చదువుతా ఉన్నా అట్లా 2 నెలలు అయిపోయింది. ఒక ఒకరోజు ఒక ఆలోచనొచ్చింది. అవును దేవుడు ఏ సందర్భంలో చెప్పిండు ఈ మాట అనేసి ఆలోచిస్తా ఉన్నా. ఏ సందర్భంలో చెప్పిండో అసలు చూద్దాము అనేసి ఆ 12వ అధ్యాయం తీసి మొత్తం చదివిన. చదివితే అప్పుడు అక్కడ ఏముంది అనంటే దేవుడు నాకు రాజ్యం ఇస్తా అంటున్నాడు. ఎందుకు ఏమంటున్నాడంటే, "నీకు కలిగిందంతా ఇచ్చేసి నన్ను వెంబడించు." యాక్చువల్లీ గాడ్ ఈజ్ కాలింగ్ మీ అనమాట. నేనేమనుకుంటున్నా, నేనింకేదో అనుకుంటున్నాననమాట. నే నా ఆలోచన ఏముంది అంటే యాక్చువల్‌గా నేను ఒక 3 ఇయర్స్ వర్క్ చేస్తే అంటే నా ప్లానింగ్ నేనట్లా అనుకున్నా. ఒక 3 ఇయర్స్ వర్క్ జేస్తే సరిపోతది. ఇంక నేను ప్రైవేట్ అయినా గూడా నేను జాబ్ క్విట్ జేసి నేను రిటైర్ అయిపోవచ్చు. ఇంక నా లైఫ్ అంతా సెక్యూర్డ్. ఇంక నేను హాయిగా ఉన్నంత వరకి హ్యాపీగా ఉండొచ్చు. అంత ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకున్న రిటర్న్స్ వచ్చేస్తాయి అని అట్లా ప్లాన్ జేసుకున్నా. ఒక 3 ఇయర్స్ చేసుకుంటే చాలు. ఇప్పటివరకు అంతా బానే ఉంది. హ్యాపీగుంది. ఏ టెన్షన్ లేదు. అంతా లైఫ్ అంతా మంచిగా నడుస్తుంది అని అనుకున్నా నేను. అట్లా అనుకోని రిలాక్స్‌గా పండుకున్నా అనమాట. ఆ రోజే దేవుడు నన్ను పిలిచింది. అట్లా ఆ లైఫ్‌లో ఉన్నా అనమాట నేను. అయితే ఈ వాక్యంలో ఏముంది దేవుడు అన్నీ వదిలేసి రమ్మంటున్నాడు. ఇదేంది ఇంకా లైఫ్ అయిపోయింది. ఇంకేముంది లైఫ్‌లో ఇంకా మొత్తం క్విట్ చేస్తా, రిలాక్స్ అయిపోతా అని అనుకుంటున్న టైంలో దేవుడు లేదు, ఇంకేం అయిపోలేదు. ఇదే బిగినింగ్ అంటున్నాడు అనేసి అనుకున్నా. సరే ఇట్లా అంటున్నాడు గదా! అనేసి కూడా నేను అంత సీరియస్ తీసుకోలేదు. మామూలుగా మనం అట్లనే చేస్తాం గదా!
చెప్పంగానే వెంటనే అన్నీ వదిలేసి వెళ్ళిపోము గదా! సో, నేను కూడా అట్లానే ఆలోచిస్తూ ఉన్నా అనమాట. తర్వాత నాతో దేవుడు డ్రీమ్స్‌లో మాట్లాడడము, వాక్యం ద్వారా మాట్లాడడము, దైవజనులతో మాట్లాడడము, ఇట్లా అంతా ఎక్కడ పోతే అక్కడ మీకు తెలుసు గదా! దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడో. డైరెక్ట్‌గా మాట్లాడతాడు, దైవజనులతో మాట్లాడతాడు, ప్రార్థనలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కదా! ఈ మధ్య అయితే మనతో రీల్స్‌తో గూడా మాట్లాడతాడు. ఏదన్నా మనం స్క్రోల్ చేస్తా ఉంటే ఒక వర్డ్ సడెన్‌గా వస్తది. అది కరెక్ట్ మన సిట్యుయేషన్‌కి తగ్గట్టే వస్తది. ఒక వాక్యం వస్తది. మనమున్న సిట్యుయేషన్‌కి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంటది. లేదంటే ఏదో స్టోరీ ఫ్లాష్ అవుతది. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా గూడా కరెక్ట్‌గా అదే చెప్తా ఉంటారు మనకి. అట్లా అన్ని రకాలుగా నాతో మాట్లాడుతా ఉన్నాడనమాట దేవుడు. అయితే సరే అప్పటికి గూడా నేను అవునా చూద్దాం అన్నట్టుగా అట్లా డైలమాలోనే ఉన్నాను. నాతో డ్రీమ్స్‌లో గూడా మాట్లాడుతా ఉన్నాడు. ఒకరోజు ఒక డ్రీమొచ్చిందనమాట. ఏమనంటే చాలా ఒచ్చినాయి. అంటే ఎవ్రీ డే డ్రీమ్స్‌తో మాట్లాడడం స్టార్ట్ జేషిండనమాట. నాకిట్లా ఏదో ఒకటి చెప్పడము, నా పాత లైఫ్ అంతా నాకు చూపెట్టడము, నేనెలాంటి పాపపు జీవితంలో ఉన్నా, నేను రక్షణలోనే ఉన్నా అనుకుంటున్నా, భ్రమలో ఉన్నా. బట్ నేను రక్షణలో లేను. ఏదో నేనట్లా చర్చ్‌కెళ్తున్నా, నేను చేయాల్సినవి చేస్తున్నా, యాక్టివిటీస్‌లో ఉంటున్నా, నా పనులు నేను జేసుకుంటున్నా, ఏ తప్పు చేయట్లేదు గదా! అనే భ్రమలో ఉంటున్నా కానీ, దేవునితో మాత్రం సహవాసము ఆహ్, స దేవునితో సహవాసం లేదు. అంటే ఆ వ్యక్తిగత జీవితము, ఆ రక్షణ, మారు మనస్సు అనేది మాత్రం లేదు. అట్లా దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడనమాట. నేనొక చైర్‌లో కూర్చొని ఉన్నాను. అంటే డ్రీమ్‌ల ఒక చైర్‌లో కూర్చొనున్నా. ఇట్లా రైట్ సైడ్ నుంచి ఒక థండర్ లాగొచ్చిందనమాట. ఆ థండర్‌కి నేను భయపడి ఉలిక్కిపడి లేషినాననమాట. లేసిన తర్వాత లేసి ఏంది ఇక్కడున్నా అని జెప్పేసి ఆ చైర్‌లో నుంచి లేషిన. అదొక పాత బిల్డింగ్‌లాగా ఉందనమాట. అందులోకెళ్ళి లేసి అట్లా బయటికొచ్చినా అనమాట. బయటికొచ్చి అక్కడ ఎవరో కావలి గాస్తా ఉన్నారనమాట. బయటికి పోనీయకుండా అందులున్నోళ్ళని. బట్ కాసేపట్లో వాళ్ళెళ్ళిపోగానే నేను బయటికొచ్చేషినా అనమాట. బయటికొస్తా ఉంటే అక్కడ ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటది గదా! ఆ బిల్డింగ్ ముందు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉందనమాట. ఆ ఓపెన్ ప్లేస్‌లో అంతా చెత్త అంతా ఏమంటారు మురికి అనమాట. అంత గలీజుంది. అంత డర్టీ అనమాట అంతా. ఏంది ఇంత గలీజుగుంది అసలు నేను ఈళ్ళ ఎందుకున్నా నేను అనేసి అనుకుంటూ బయటికొచ్చినాననమాట. తర్వాత నేను ఏంది ఇట్లా ఎందుకొచ్చింది డ్రీమ్ అసలేంది అని నేను అడుగుతున్నా దేవుడిని. అప్పుడు నాకు దేవుడు చెప్తా ఉండు. అంటే నువ్వు మంచిగానే ఉన్నా అనుకుంటున్నావు గానీ, నువ్వు ఉన్న ప్లేస్ అది. నువ్వు పాపంలో బందీవై ఉన్నావు నువ్వు. ఆ ఉరుము అది అట్లా రావడం అంటే దేవుడు అట్లా మనల్ని లేపినట్టు అందులో నుంచి. వాక్యం ద్వారా గాని అట్లా. లేసి ఉలిక్కిపడి నేను రియలైజ్ అయ్యి బయటికొచ్చినా అనమాట. అట్లా అట్లా బయటికొచ్చి అందులో నుంచి దేవుడు విడిపించిండు. ఆ మురికి అదంతా మన జీవితంలో ఉన్న పాపం అనమాట. అందులో నుంచి తీసిన బయటికి అన్నట్టు అట్లా చూపిచ్చిండు. అట్లా ఎవ్రీ డే ఒక్కొక్క డ్రీమ్‌తో మాట్లాడుతా ఉంటుండనమాట. ఇది నాకొచ్చిన వాగ్దానంని బట్టి అంతా వదిలేసి రా అంటున్నాడు గదా! ఆ చాప్టర్ అంతా మీరు ఒకసారి చదివితే లూకా సువార్త 12వ అధ్యాయంలో అంతా అదే ఉంటది. నువ్వేం తింటావు, ఏం తాగుతావు, దేని గురించి ఆలోచించొద్దు. ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు, కోయవు వాటిని నేను పోషిస్తలేనా? అవన్నీ ఉంటాయి గదా! వాటి గురించి, ఇంకా ధనవంతుడు అంతా తనకున్నదంతా వదిలిపెట్టేసి వస్తే అతనికి రాజ్యం లభిస్తది అని. అంతా ఇదే ఉంటది. మొత్తం చాప్టర్ అంతా ఇదే ఉంటది. సో, తర్వాత నాకొక డ్రీమ్ గూడొచ్చింది. ఆ డ్రీమ్‌లో ఎట్లా అంటే, ఒక బుట్ట ఉంటది గదా! ఆ బుట్టలో అన్ని కాయిన్స్ ఏస్తా ఉన్నానంట. కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్ లాగా ఉంది ఆ డ్రీమ్‌లో. అవన్నీ కాయిన్స్ అంతా ఏసి ఆ బుట్ట నింపుతున్నానంట నేను. నింపి ఇచ్చేస్తున్నానంట ఎవరికో. ఇచ్చేసి చేతులంతా దులిపేసుకొని అట్లా కొంచెం ముందుకెళ్ళినానంట. ముందుకెళ్తే ఒక చిన్న ఒక్క మనిషి మాత్రమే పట్టేంత త్రోవ అంటే గేట్‌లాగా. గేట్ అంటే త్రోవనే. ఇక్కడి నుంచి అవతలకెళ్ళాలంటే. జస్ట్ ఒక్క మనిషి, ఆ మనిషి గూడా ఇరికి ఎళ్ళాలనమాట. అట్లా అందులో నుంచి అట్లా కొంచెం ఇరికి అట్లా నేను అందులోకెళ్ళానంట. అంటే ఆ ప్లేస్‌ని క్రాస్ అయ్యి, ఆ ఇరుకు ప్లేస్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకెళ్ళినాననమాట. ముందుకెళ్ళిన తర్వాత చూస్తే అక్కడంతా ఎంత పీస్‌ఫుల్ ఉందనమాట. ఇట్లా పక్షులు తెల్ల పావురాలు ఎగురుతా ఉన్నాయి. అక్కడ వాటర్ అంతా చిన్నగా ఇట్లా ఏమంటారు? ప్రశాంతంగా ఉంటే ఎట్లుంటది? అట్లా ప్రశాంతంగుంది. కొంచెం అటువైపు చూస్తే అక్కడ ఒక పెద్ద భవనం. ఎంత పెద్దగుందంటే అంత పెద్ద భవనం ఉంది. అక్కడ ఎవ్వరు జనాలు లేరు. అక్కడ మామూలుగా మనుషులు బయట కనిపిస్తలేరు. పెద్ద భవనము అంతా గోల్డ్‌తోనుందనమాట.
అక్కడ అడుగు పెట్టగానే ఎట్లా అనిపించిందంటే, ఒక రకమైన ప్రశాంతత, సంతోషం, తెలియని సంతోషము, ఆనందము, ఒకలాంటి పీస్ అనమాట. అట్లా అట్లొచ్చింది డ్రీము. సరే మార్నింగ్ లేసి ఏంది దేవా అని ఆలోచిస్తే, అదే నీకిచ్చిన వాగ్దానం అదే. నీకు కలిగిందంతా నువ్వు ఇచ్చేసి వస్తే, నీకు రాజ్యం ఇస్తా అన్నట్టు. పరలోక రాజ్యంలోకి నేను అనుమతిస్తా, నీకిస్తా అన్నట్టుగా దేవుడు చెప్పిండనమాట. ఇట్లా చాలా డ్రీమ్స్ ద్వారా మాట్లాడడం అన్నీ. అయితే నేనేమనుకున్నా అయిపోయిందింక లైఫ్ అంతా అయిపోయింది. కావాల్సింది అన్నీ అన్నీ అంటే నార్మల్‌గా ఏమేం కావాలో అన్నీ చేసుకుంటా ఉంటాం. మనకు నచ్చినయన్ని కొనుక్కుంటా ఉంటాం. అన్నీ చేస్తా ఉంటాం గదా! ఓకే. లైఫ్ అంతా బానే ఉంది. ఇంకేముంది అయిపోయింది అంతా ఇంకా ఒక 3 ఇయర్స్ అయితే సెట్ ఇంక మొత్తము. తర్వాత ఇంక మంచిగా రిటైర్ అయిపోయి హాయిగా కూర్చోవచ్చు ఇంట్లో. రిటైర్ అంటే ప్రైవేట్ జాబే. బట్ నేను స్టాప్ జేయొచ్చు. వర్క్ క్విట్ జేయొచ్చు. అంటే క్విట్ జేసి కూర్చోవచ్చు మంచిగా అనేసి అనుకున్నాననమాట. అట్లా ప్లాన్ జేసుకున్నా. కానీ దేవుడేమనుకున్నాడు, లేదు లేదు ఇప్పుడే స్టార్ట్ అయితుంది. ఇదే బిగినింగ్ అని. ఏమైనా చేయగలను. కథ మొత్తం మార్చగలడు. అట్లా నా కథంతా మార్చేసిండనమాట దేవుడు. నేను ఇట్లా దేవుడు నాతో డ్రీమ్స్ ద్వారా అదంతా మాట్లాడిన తర్వాత నా జీవితంకి సంబంధించింది మొత్తం ఒక మూవీ చూపించినట్టు చూపించేసిండనమాట. ఒకసారి నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఏమేం జరిగినాయి, ఎలాంటి సందర్భాల్లో దేవుడు నన్ను రక్షించిండు, నేను ఎక్కడ పడిపోతున్న సమయాల్లో నన్ను కాపాడిండు, ఎవరి చేతిలో నుంచి నన్ను రక్షించిండు, నేను తెలిసి తెలవక నేనేమేమి తప్పులు చేసినా, నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి నాకు చూపించిండనమాట. ఆ చూపించిన ప్రతీదీ ఒక్కొక్కటి ఆ పేరు ఎత్తుకుంటూ ఒప్పుకోమని చెప్పిండు. ఒక్కొక్కరి పేరు, ఒక్కొక్క సిట్యుయేషన్‌ని గుర్తు చేసుకుంటూ అన్నీ ఒప్పుకోమని, ఆయన సన్నిధిలో ఒప్పుకోమని నాతో చెప్పిండనమాట. నేను అవన్నీ ఒప్పుకోవడం జరిగింది. నా జీవితంలో దేవుడు నన్ను ఎవరెవరి చేతిలో నుంచి ఎట్లెట్లా రక్షించిండో, నేను తర్వాత ఇంకొకసారి మీకు చెప్తా. ఎంత అద్భుతంగా సేవ్ చేసిండో. నేనింక ప్రార్థన చేసుకొని జాబ్ చేయాలా? వద్దా? అనేసి ఆలోచనలో ఉన్నా. నాకు తెలిసిన వాళ్ళు, మా పాస్టర్ వాళ్ళంతా చెప్పినారనమాట. "నువ్వు ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నావు గదా! అంటే ఐ మీన్ యూ జస్ట్ స్టార్టెడ్ గదా! స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నావు నువ్వు. జాబ్ సడెన్‌గా బంద్ జేస్తే ప్రాబ్లమ్ అయితది. నువ్వు వర్క్ చేస్తూ చేసుకో. ఏం జేసినా గూడా దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా చెయ్యి గానీ, జాబ్ చేస్తూ చెయ్యమని జెప్పిరనమాట. చెప్పిర్రు గానీ, నేను సరేలే పెద్దోళ్ళు జెప్పిండ్రు గదా! మేబీ అంతే అయ్యుంటది. సరేలే అనుకోని నేను ఇది ప్రేయర్స్ చేద్దాము అనేసి ప్రేయర్స్ ఇంకా అప్పటికి అనుకోలేదు. సరే దేవుడు ఎట్లా జెప్తే అట్లా చేస్తా అని అనుకుంటున్నా. అట్లా అనుకుంటుంటే దేవుడు మళ్ళా నాతో మాట్లాడిండనమాట. ఏమనంటే నో పర్సన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకనిని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేదా ఒకనిని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. చూసారా? అప్పుడు నాకు ఇట్లా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిండనమాట. ఎవ్వరు గూడా ఇద్దరికి దాసులుగా ఉండనేరరు. నో వన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. సిరికి, దేవునికి ఖచ్చితంగా దాసులుగా మాత్రం ఉండరంట. ఉంది. హ్మ్. అట్లా మాట్లాడిండనమాట నాతోని. మళ్ళా నేను ఆలోచనలో పడ్డా. అయ్యో! మరి ఇట్లా అయితే ఎట్లా అనేసి ఆలోచనలో. తప్పకుండా మనం ఆలోచిస్తాం గదా! మనుషులం గాబట్టి ఆలోచిస్తాం. అసలేం జాబ్ జేయకుండా మొత్తం క్విట్ జేసేస్తే మరి ఎట్లా అనేసి. నా మీద డిపెండ్ అయ్యి 3 మెంబర్స్ ఉన్నారు. ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్ ఉన్నారు. మరి ఎట్లా అనేసి ఆలోచనలో ఉండే నేను. మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియును. ఇంకా ఈ వాక్యం చూడంగానే దేవుడు నాకు చెప్పంగానే ఇంకా నాకు అర్థమైపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత నేను నా జీవితాన్ని
దేవునికి సమర్పించుకున్నాం. ఈ పరిచర్య కోసం నా జీవితాన్ని కంప్లీట్‌గా నేను సమర్పించుకోవడం జరిగింది. అప్పటినుంచి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. మాకు ఏ లోటు రాలేదు. ఈ పరిచర్య గూడా స్టార్ట్ అయ్యి ఒక 2 మంత్స్ అయిపోయింది. నేను జాబ్ వదిలేసి మోర్ దెన్ 4 మంత్స్ అవుతుంది. పరిచర్య స్టార్ట్ అయ్యి మోర్ దెన్ 2 మంత్స్ అవుతుంది. ఇప్పటివరకి మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవునికి స్తోత్రం. ఇంకా ఇప్పటివరకి చెప్పిండు. తర్వాత ఏం చేయాలి? ఏమనేది నాకు క్లారిటీ లేకుండే. దేవుడు నన్ను రమ్మనైతే పిలిచిండు. బట్ ఏం చేయమంటున్నాడు అనేసి నాకేం క్లారిటీ లేదు. అప్పుడు లాస్ట్ టైం మీకు సాక్ష్యం చెప్పినా గదా నేను. అదనమాట. దేవుడు నాకు కంటికి కనిపించిన ప్రతి దాని కోసం ప్రార్థించమన్నాడు. ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఛానెల్ పెట్టమని చెప్పిండు. ఛానెల్ పెట్టి ప్రార్థనలు చేస్తా ఉన్నా. ఏ రోజు ఏం చేయాలో ప్రతిరోజు నాకు చెప్తా ఉన్నాడు. చేస్తా ఉన్నా. ఒకరోజు నన్ను వాక్యం చెప్పమన్నాడు. నేను బైబిల్ స్టడీ చేయలేదు. నేనేం నేర్చుకోలేదు. నాకెట్లా వస్తది దేవా అని నేను కొంచెం మనసులో కొద్దిగా ఇబ్బంది పడ్డా. ఎట్లా అవుతది? అంత ఈజీ కాదు గదా! అని ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు నాతోని మళ్ళీ మాట్లాడిండనమాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుదానా ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుదానా బలముగా ప్రకటించుము. భయపడక ప్రకటించుమి, ఇదిగో నీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా బలం పొందుకున్నా నేను. ఆ బలం పొందుకొని నేను ముందడుగు వేయడం జరిగింది. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎట్లా చెప్పాలా? ఏం చెప్పాలా? ఆ రోజు ఏం చెప్పాలా? అనేది నాకు ప్రతిరోజు నన్ను నడిపిస్తా ఉంటే నేను వాక్యం చెప్పడం జరుగుతుందనమాట. దేవునికే మహిమ కలుగునుగాక. నా సాక్ష్యాన్ని విన్న మీరందరూ ఒకసారి మీ జీవితాన్ని యేసుక్రీస్తు నామంలో పరీక్షించుకోవాలని మనవి చేసుకుంటున్నాను. మీరు కూడా నాలాగే అంతా బానే ఉంది గదా! దేవుని యందు అంతా బానే ఉన్నాను అని భ్రమలో ఉంటున్నారా? దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించి వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉన్నారా? ఒకసారి పరీక్షించుకోమని యేసుక్రీస్తు నామంలో మనవి చేసుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థించుకుందాం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీ పాదములకు స్తుతి, 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 స్తోత్రము నాయనా. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల సంపూర్ణుడానికి స్తోత్రము నాయనా. ఎదుగో తండ్రి ప్రభువా, సాక్ష్యంను పంచుకొని ఉంటున్నాము. అయా ఈ సాక్ష్యంను బట్టి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ సాక్ష్యం ఎవరైతే వింటున్నారో ప్రభువా, తమ జీవితాలను వాళ్ళు పరీక్షించుకొని నాయన వారు కూడా నీ నామంలో మారుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. కృపగల దేవా, ఈ సాక్ష్యాన్ని దీవెనకరముగాను ఉపయోగకరముగాను ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దయగల దేవా, మమ్ములందరినీ కూడా నీ యొక్క నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ఆయన. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. కామెంట్స్లో మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.